సో ఇప్పుడైతే సహృద రాఖీ కడతావా? ఫైనల్ గా కట్టావా? కడతా. సుప్పిని సుఖపోసని ఈ 1000 రూపాయలు తీసుకోవాలంటే ఆ చెల్లెకి అదృష్టం ఉండాలి. తినడానికి అవును మరి. ఉన్నాను నీకు బ్యాక్ బోన్ అని చెప్పేసి అట్లా మెసేజ్ చేస్తుండే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మెయిన్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఉన్నారు? సో యాక్చువల్లీ ఈరోజు రక్షాబంధన్ కదా, అండ్ మెయిన్గా చెప్పాలి అంటే బ్రదర్కి సిస్టర్ అంటే ఒక బాధ్యత, సిస్టర్కి బ్రదర్ అంటే ఒక బలం. అందుకే మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మీరు అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, నా బ్రదర్స్ నా సిస్టర్స్ కూడా బాగుండాలి. మా అన్నయ్య ఎలా అంటే అడుగు కొంచెం పెద్ద వేస్ట్ లేండి, అఫ్కోర్స్ అందరు సిస్టర్స్ అలానే అట్లా అంటారు. అన్నయ్య ఈరోజు ఒక్కరోజు అన్న మంచిగా ఉండొచ్చు కదా ఇంట్లో, లేదు మార్నింగ్ నుండి మెంటల్ ఆడు నాతో రాఖీ కట్టించుకోకుండా వేరే చెల్లితో కట్టించుకుంటే ఫస్ట్ ఎలా ఉన్నాడు. ఏం చేస్తారు? ఎవరైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎవరో పిల్లలు చెల్లి అని చెప్పేసి అన్న అని ఫస్ట్ నా చెల్లితోనే కట్టించుకోండి, నా తర్వాత మీతో కట్టించుకుంటాను చెప్పొచ్చు కదా, ఇంకా లేదా? అరే వాళ్ళు కట్టినప్పుడు వద్దనకూడదు, చెల్లి కదా కట్టిందని చెప్పేసి అనుకున్నారు. లేదు, వాడు నీకు అన్న, నువ్వే వాని చెల్లివి అంతే. సో మార్నింగ్ నుండి గోల అనమాట. సో వాడికి కాలేజ్లో ఎవరో అమ్మాయి చెల్లి అని రాఖీ కట్టిందట. దానికి వాడికి రాఖీ కడితే మంచిగా ఫీల్ అవ్వాలి కదరా, వాడికి రాఖీ కడితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఇంకా ఆమె చెల్లా నేను చెల్లా? ఫస్ట్ నువ్వే చెల్లివే, నువ్వు చెల్లివని నీకు తెలుసు కదా, అందుకే ఫీల్ అవుతున్నావు కదా. ఇది మార్నింగ్ నుండి అరే అరవింద్ ఎక్కడున్నావురా, నిన్నది అంతరా నువ్వు దీంతో నేనేదంతా అన్ని వేస్ట్ గాని. నీతో రాఖీ కట్టించుకున్నాకనే ఎవరితోనైనా కట్టించుకుంటారు నెక్స్ట్ ఇయర్, సరేనా? ఈ ఇయర్ కొట్లాడకండి, మంచిగా ఉండండి. ఈ రక్షాబంధన్ రోజు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఎప్పుడు చూసినా ఫైట్ చేసుకుంటారు, తన్నుకుంటూ గుద్దుకుంటారు. మార్నింగ్ నుండి ఇదే గోల. రాఖీ తెచ్చినా ఏమైందిరా, రాఖీ కట్టుకోరారా, ఇద్దరు నువ్వు కట్టవా, వాడు కట్టుకోడా అంటే లేదు నేను కట్టా, వాడు నాకు అన్నయ్య కాదు, నేను వాని చెల్లి కాదు, అదే లొల్లి. సో అందరూ ఏదేమైనా ఈరోజు అన్న చెల్లి అండ్ అక్క తమ్ముళ్ళు అందరూ హ్యాపీగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవాలని. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు నాకైతే మా అన్నయ్యనే కాలు నేనే వాడికి ఎప్పుడు కాలు మొక్కుతాను. ఈరోజు వాడే నా కాలు మొక్కాలి. ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్స్ని కనుక్కున్నా, మీ అన్నయ్య కాలు మొక్కుతున్నాడా అనేది, లేదంటే మీ అన్నయ్య కాలు మీరు మొక్కుతున్నారా అని. అయితే అప్పుడు మా అన్నయ్య మా కాలు మొక్కుతాడు, వాడు ఎంత పెద్దోడైనా మా కాళ్ళే మొక్కుతాడు అని అన్నారు. అప్పుడు మరి నన్నే మొక్కిస్తున్నారు మా అన్నయ్యతో. నన్ను నాకు వచ్చి ఇంటికి వచ్చి స్కూల్ నుంచి వచ్చేసి నేను తిట్టేసిన మా మమ్మీని, అని నా కాలు మొక్కలే నేను ఆడికి రాఖీ కడతా, లేదంటే అసలు కట్టాను. సో బలవంతంగా వెళ్ళి ఇందాకనైతే మార్నింగ్ రాఖీస్ కొనుక్కి వచ్చేసాను, దాన్ని తీసుకెళ్ళి. సరే రాఖీస్ అయితే ఫైనల్గా కొనుక్కి వచ్చేసింది. అండ్ ఫస్ట్ ముందే చెప్తున్నా వినండి, నాకు వాడు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే ఎప్పుడు ఒక 500 ఇస్తాడు, ఒక లేదంటే 1000 ఇస్తాడు. ఈరోజు అదే ఇస్తాడు, చూడండి పక్కా ఇస్తాడు. ఇది రాఖీ కట్టించేది. ఇప్పుడు రాఖీ వాడికి కట్టేది ఎందుకు? వానితోని లైక్ కాళ్ళు మొక్కించుకోవాలి, లేదంటే రాఖీ కడితే వాడు నాకేమైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఇది కాదురా. అదేరా రాఖీ అంటే, అదేరా నాకు అదేరా తెలియదురా. అంటే ఐ మీన్ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా వన్ డే, ఈ డే కోసం ఒక్కరోజే కాదు అన్నంటే సహృద చెప్పింది కదా ఇందాక. సో ఇలాంటి కొన్ని దానికి నేర్పిస్తే అర్థమవుతాయి. సో ఇప్పుడైతే సహృద రాఖీ కడతావా? ఫైనల్ గా కట్టావా? కడతా. సుప్పిని సుఖపోసని సరే పద, రాఖీ కడుతుంది, వెయిట్ చేయండి. సో మార్నింగ్ రాఖీస్ కొనడానికి వెళ్ళినప్పుడు అయితే సహృద వాళ్ళ అన్నయ్యని ఏమన్నదంటే అక్కడ నేను చెప్పడం కంటే మీరే యూస్ చేయండి. అదే చెల్లి రాఖీ కడుతుందిరా, ఫ్రూటీ అన్నయ్యకి రాఖీ కడుతురా. నేను కట్టించుకొని దాంతో అది పొద్దున్న నుంచి తిడుతుంది నన్ను. అది ఎవరు అసలుకి? అది నీ చెల్లిరా, దానికి నువ్వే అన్నయ్యవి. ఇంతసేపు మంచి మాటలు చెప్పినప్పుడు వినలేదా? అది ఎంత మంచిగా చెప్పింది సార్, స్టార్టింగ్ చిన్నది అది నీకంటే. సో అలా అనకూడదు చెల్లిని, నువ్వు పెద్దోడు దానికంటే, అర్థమైందా? నువ్వేమా రాఖీ కడుతుంది ఆడికి నేను గట్టా, ఆడు ఎట్లా నన్ను ఇప్పుడు కూడా నేను ఆడికి అస్సలు కట్టనే కట్టా. నా కాళ్ళు వచ్చి కాళ్ళు ముక్కాలి అప్పుడే కడతా. మీరే కట్టుకోండి, మీరే అనుకోండి, మీరే మంచిగా. నాకు
మస్తు ఉంటుంది రాఖీ. ఒక అన్న మా అన్న కట్టుకుంటే ఎంత బాగుంటుంది అసలు. ఇది కట్టించుకునేటోడికి ఒక అన్నకి అదృష్టం ఉండాలి. ఏమన్నా ఉందా ఈ రాఖీ? ఇది నన్ను అంటదా? ఈ 500 తీసుకోవాలంటే ఆ చిల్లకి అదృష్టం ఉండాలి. చిచ్చి 500 1000 రూపాయలు. ఈ చెయ్యికి రాఖీ కట్టి ఈ 1000 రూపాయలు తీసుకోవాలంటే ఆ చిల్లకి అదృష్టం ఉండాలి. వీళ్ళిద్దరు ఇంకా తన్నుకుంటారా అట్లనే కట్టుకుంటారా రాఖీ? వీళ్ళ దాంట్లో మనం ఇన్వాల్వ్ అయినా అనుకో సత్యం అంతే. హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం వాళ్ళే ఎట్లుంటారు అనేది. అది ఈ రాఖీ ఏమన్నా మామూలు రాఖీయా? గోల్డ్, సిల్వర్, ప్లాటినం, కాపర్ ఇవన్నీ కలిపితే దానికంటే ఎక్కువ. అవునా? కట్టించుకుంటే పోలే అదృష్టం వస్తుందేమో. ఈ రాఖీ కట్టించుకోవడానికి అన్నయ్య అదృష్టం కలిగి ఉండాలి. అది కూడా మళ్ళీ నా చేతులతోని. ఆ అదృష్టం ఎవరికి లేదు. అదృష్టమా? అదృష్టం ఏంట్రా ఏమైంది నీకు? పర్లేదు నాకు చెప్పు, ఏంటి నాకు చెప్పు. చెప్పురా అయితే 10 అంది అంతే కదా? వినండి. సరే నువ్వు చెప్పేది నాకు అర్థమైందిరా. అది అర్థమైంది, ఇంకా మళ్ళీ చెప్పకు. కానీ వీడు ఏం చెప్తానంటే కట్టించుకుంటే అదృష్టం వస్తుందేమో, అసలు మన లైఫ్లో లేదంటాను. అంతే కదా? ఫుట్టి రామ్మ, అన్నయ్య ఎట్లా ఫీల్ అవుతున్నాడు చూసినావు కదా? నీ చేతులతో కట్టించుకుంటే అదృష్టం వస్తుందేమో అని. దా కడుదురా మా అమ్మ, అది మంచిది. సరే రాబిడ్డ కట్టు. అన్నయ్యకి మంచిగా హ్యాపీగా కట్టండి. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవ్వండి కట్టుకొని. ఓకే బొట్టు పెట్టు ఫస్ట్ అన్నయ్యకి. పెట్టుకోరా. పెట్టాలి, అట్లా అనకూడదు. అన్నయ్యకి బొట్టు పెట్టు. ఎవరన్నా ఇట్లా పెడతారు, ఇట్లా పెట్టారు. అట్లయితేనే స్టైల్గా ఉంటావని దానికి ఇష్టం. నువ్వు అట్లా పెట్టుకోండు. దాన్ని ఇంకా డిజైన్ చేస్తాను చూడు. దీన్ని ఏమనాలి? చెల్లి. అబ్బద్దు. ఈ కంచెల అదృష్టం ఫుల్ ఉంటుంది కావచ్చు. అమ్మా అక్షంతలే కదా వేసుకునేది. ఫస్ట్ అన్నయ్యను వేయమను, అన్నయ్య కాలు మొక్కును. సీట్ బాక్స్ ఏదే? నేను అన్నయ్య కాలు ఎందుకు మొక్కుతా? ఒకడు సీట్ అడుగుతాడు, ఒకడు సీట్ బాక్స్ ఏది ఫస్ట్? అది కాదు తెచ్చిన తింటూ ఆగురా, తింటూ రాఖీ కట్టించుకునేదే వీడు తినడానికి అనమాట. అవును మరి. కూర్చో, వానికి స్వీట్ పెట్టు అన్నయ్యకి. అరే మార్నింగే తెచ్చిన కానీ అప్పుడే తినేసిన వాడిని. నువ్వే తెచ్చినావు. మార్నింగ్ నేనే పోయి షాపింగ్ చేసిన. దేనికోసం స్వీట్ తెచ్చినా? నేను ఏం మాట్లాడొద్దని అది నోట్లో నాకు పెట్టేసింది. అదే నేను రాఖీ కట్టేసుకోను ఇప్పుడు. నా పెట్టించినప్పుడు పెడతా. పిచ్చు అది అది అందుకే అంటుంది. అక్కడ ట్రై చేయి. చాలా సరే ఓకే. ఇప్పుడు అదే అన్నయ్య నక్షత్రం ఏమన్నా వాని కాలు మొక్కు సరేనా? నేనేది మొక్తా, నువ్వు మొక్కాలి. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. పెద్ద నేను కాబట్టి నేను మొక్తా. ఇట్లా ఉంటుంది. మొక్కు పెద్ద నువ్వు కాబట్టి నువ్వే మొక్కుతావు. అయ్యో బై మిస్టేక్ రా నాకు. అరే మర్చిపోయాను. దా మొక్కు. సరే వాళ్ళ చెల్లెళ్ళంట, వాళ్ళ స్కూల్లో అంట, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిండంట. వాళ్ళ అన్నయ్యలు మా కాలేజీలో కూడా చెప్పిళ్ళు చెల్లెళ్ళే మొక్కాలరా కాళ్ళు అని. ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేసి కనుక్కోవాలి? ఇంకో ఇదంతా లొల్లి కాదు. సరే నువ్వు ఫస్ట్ టైం నా కాలు మొక్కు, తర్వాత నీ కాలు మొక్కుతా, తర్వాత అయిపోతుంది. అట్లా ఉండమ్మా. సరే ఇద్దరం కాదు. ఇంకో ఈసారి అంటే చెల్లికాలు మొక్కు ఒకసారి అక్షంతలు వేస్తుంది వేసి మొక్కేసాయి చెల్లికాలు. సరేనా? చెల్లి సరే నేను ఆదరిస్తా. తర్వాత నాయి కూడా మొక్కాలి. అంత లేదు, నువ్వే నాయి మొక్కు. ఇదంతా కాదు, ఇద్దరు కలిసి మొక్కు రాయి మొక్కండి ఇద్దరు కలిసి. నీ మొక్తంలే, నీ తర్వాత మొక్తంలే. మొక్కురా
నా మొక్కురా. నీకు ఇదంతా ఎందుకు కాదు మా ఫ్రెండ్స్ పెట్టి చూపిస్తావు వాళ్ళ నేను కూడా చూపిస్తా మా ఫ్రెండ్స్ పెట్టి కాకపోతే మా ఫ్రెండ్స్ ఫోన్లో చెప్పారు చెల్లెళ్ళకే అన్నయ్య కాలు మొక్కారు. ఇదంతా లొల్లి కాదు. ఒక్కసారి అంటే చెల్లి మొక్కు, చెల్లి చిన్నది కదా నీకంటే, చెల్లిని ఎప్పుడు మంచిగా అంటే ప్రతిసారి నేనే కాంప్రమైజ్ కావన్నా. చిన్న పిల్లని కాంప్రమైజ్ అవుతా అంటే ఇట్లా అనుకుంటే పెద్ద అయ్యాక ఎట్లుంటారా మరి? పెద్ద అయినాక ఇంకా మంచిగా ఉంటాం. చెల్లి ఒక కాడ నువ్వు ఒక కాడ ఉన్నా కూడా మా చెల్లి వచ్చిందని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవ్వాలి. మా అన్నయ్యకి రాఖీ కట్టాలని హ్యాపీగా అది ఫీల్ అవ్వాలి. ఇప్పుడే ఇంత సాడిజం చేస్తుంది అది. నా కాళ్ళు మొక్కాలి, నా కాళ్ళే మొక్కాలి అని. ఇప్పుడే ఇదంతా ఉంటుంది. పెద్ద అయ్యాక ఇలా ఉంటుంది. ఇగో స్టార్టింగ్ లో కూడా నేను వేస్ట్ గా అందండి ఎత్తిండి. ఎప్పుడు నా ఫ్రెండ్స్ ప్రూఫ్ చూపించిన వాళ్ళు అట్లా అయితే అంటే ఇప్పుడు రేపు ఎందుకంటే రేపు స్కూల్లోకి పోయి నువ్వు అందరికి చెప్పుకోవాలి మా అన్నయ్య కాలు మొక్కిండు, మా అన్నయ్య కాలు మొక్కిండు కదా రేపు స్కూల్లో. ఆగురా నువ్వు ఆపుతావు. అంటే అప్పుడు నువ్వు ఎలివేట్ అవుతావు, నేను వేస్ట్ అవుతా. అమ్మ సోది పెడతాలే. ఏం ఉత్సాహం అండి, పరిమాణ ఉత్సాహం. ఇక అయిపోయిందా మీ లొల్లి? ఈసారి ఒక్కసారి చెల్లకాల మొక్కు. మీరు పెద్ద అయ్యాక మీకే అర్థమైంది మా అన్న ఏంటి అనేది. అప్పటిదాకా నేను భరించాలి. సో అరవింద్ తీసుకో చెల్లి, అది నీకు. నువ్వు అన్నావు హారతి ఎప్పుడు నువ్వు కాదు, చెల్లి తీసుకోవాలి. క్యాన్సల్. హారతి ఇస్తావు. ఆగు. పాట పాడవా? మా అన్నయ్య పుట్టిన రోజంతా పెద్ద టేస్ట్గా అంతా చేతులు ఇట్లాను మెల్లగా మంచిగా అట్నే కాళ్ళు కూడా మొక్కున్నాయి. అట్నే నాకు కాళ్ళు కూడా మొక్కు. అరవింద్ లేరా? ఎంతసేపు కూర్చుంటావు? దానికంటే కాళ్ళకు దండం పెట్టు. నిల్చో ఇటు వచ్చి మొక్కురా నిల్చో మొక్కురే అంటే మొక్కుకోండి. కాళ్ళు వాడని మొక్కురా. దీర్ఘాయుష్మాన్ భవ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు మంచిగా ఉండాలి రా ఎప్పటికీ. ఇట్లా నాకు ఎప్పుడు ఇట్లా 1000 రూపాయలుగా డబ్బులు ఇవ్వాలి వీక్లీ వన్స్ అనమాట. ఆ తర్వాత మంచిగా నాకు ఐస్ క్రీమ్స్ కొనియాలి, సైకిల్ మీద తిప్పాలి. లే నిల్చో. డబ్బులు ఎక్కడి? 40 రూపాయలు, 40 కాదు 100 రూపాయలు రాఖీ కట్టిన డబ్బులు. అంటే 100 రూపాయలు రాఖీ కట్టి 1000 రూపాయలు అడుగుతావా? అది నిజమే చెప్పిందిరా, 40 రూపాయలు రాఖీ అని. అంటే 40 రూపాయలు కట్టి 1000 రూపాయలు తీసుకోపోదామన్నా? అంతే నీకు డబ్బులు 1000 రూపాయలు. బిల్డప్ ఎందుకు ఇచ్చినారు మరి? ఇక తీసుకొని పోయి రేపు నుంచి అదృష్టం రాకపోతే వస్తుంది ఆ పక్క, కానీ నమ్మద్దు. అట్లా కాదురా, చెల్లిని ఎప్పుడు మంచిగా చూసుకోవాలి. అన్న అంటే ఒక బ్యాక్ బోన్ అనమాట చెల్లికి. అట్లా ఉండాలి. అది చిన్నది కాబట్టి ఏడుస్తుంది, అల్లరి చేస్తుందిరా. నువ్వు అన్న కాబట్టి మంచిగా చూసుకోవాలి. చిన్నది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. దాన్ని మంచిగా చూసుకోవాలి, నువ్వే చూసుకోవాలి అన్నగా. అర్థమైందా? నేను చెప్తున్నాను, దానికి తెలియదు కాదు. అది తప్పు చేసినా, అది తప్పు అయిపోయినా, నేను తప్పు చేసినా, అన్నీ నాకేనే. ఇంకా నువ్వు ఇంకా అదేంటి అంటే రోజు చిన్నపిల్లగానే రోజు తన్నుకున్నట్టు గుద్దుకున్నట్టే గుర్తుకొస్తున్నాయి. నేను చెప్పేటి ఫర్దర్గా అంటే లైఫ్లో దాన్ని కొంచెం మీరు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చి నువ్వు ఎక్కడో ఉంటావు, అది ఎక్కడో ఉంటావు, ఆ టైంలో కూడా ఉన్నాను నీకు బ్యాక్ బోన్ అని చెప్పేసి అట్లా మెసేజ్ చేస్తాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చాలు, దీనికైతే మంచిగా పనికి వస్తావు. కానీ అట్లా వేయకు, దాన్ని నేర్పించొద్దు, బాగా చూసుకోవాలి. సో ఇది మా అరవింద్ ఇట్లా ఉంటాడు ఇంట్లో. ఇద్దరు ఫుల్ ఫైట్ చేసుకుంటారు, ఫుల్ తన్నుకుంటారు, గుద్దుకుంటారు. వాళ్ళ తర్వాత మళ్ళీ అసలు ఎట్లా నవ్వుతారు అంటే ఒక్కొక్క టైంలో ఫుల్గా నవ్వుతారు, ఫుల్గా ఆడతారు. సర్టెన్ ఓకే, వెంటనే మళ్ళీ తన్నుకోవడం, గుద్దుకోవడం, మళ్ళీ వెంటనే నవ్వడం. అసలు చూసే వాళ్ళకి మెంటల్ ఎక్కిపోతుంది. సో అట్లుంటారు అన్నమాట. నవ్వకు నువ్వు ఇంకా. ఏ అన్న అయినా, ఏ చెల్లి అయినా, ఏ తమ్ముడైనా, ఏ అక్క అయినా లైక్ వాళ్ళ రిలేషన్స్ బాగుండాలి. ఆ బాండింగ్ అనేది మంచి స్ట్రాంగ్ బాండింగ్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మా అరవింద్ సాయి, మా ఫ్రూటీ కూడా అలానే ఉండాలని మీరు అందరు బ్లెస్ చేయండి. సో ఐఎమ్ హ్యాపీ. ఇట్లా తన్నుకొనైనా కూడా ఫైనల్గా రాఖీ కట్టించుకున్నారు. ఇప్పుడు ఇలా ఉంటుంది, పెద్ద అయ్యాక వేరేలా ఉంటారు. ఎందుకంటే అప్పుడు కొంచెం ఎలా ఉంటారు, ఎక్కడో ఉంటాం కాబట్టి ఆ ఫీలింగ్ మాకు తెలుసు. సో ఓకే, ఫైనల్లీ మా ఇంట్లో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. అల్లరి చేసినా ఎలా చేసినా మాకు ముద్దే. ఎందుకంటే పిల్లలు అలానే ఉంటారు, అల్లరి చేస్తేనే బాగుంటుంది. సో ఈ మా రాఖీ సెలబ్రేషన్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్, టు మై చెల్లి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. బాయ్.